బీసీ అన్న అది పేరుని కేవలం రాజకీయ నాయకులు వాడుకుని వాళ్ళకో ప్లాట్‌ఫార్మ్ వచ్చాక వదిలేస్తున్నారంటారా? ఫైనల్ కన్క్లూజన్ అదే. వాడుకుంటున్నారు. కానీ బీసీలలో బీసీ కులాలకు చెందినటువంటి వాళ్ళే బీసీ కార్డును ఉపయోగించడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం చేకూరడం లేదు. ఆధిపత్య కులం ఒక కులం వాళ్ళు వస్తున్నారు. బీసీ బ్యాక్ బోన్ అంటున్నారు. అది అది అధికారంలో లేనప్పుడు. మళ్ళీ అధికారంలో రాగానే ఫ్రంట్ బోన్ అంతా పీకి పారేస్తున్నారు. ఇంకొక కులం వాళ్ళు వస్తున్నారు. నా జీవితాంతం బీసీలకే రుణపడి అంటారు. బీసీల ద్వారా బ్రహ్మాండం ప్రయోజనం పొంది జీవితాంతం ఒక పైసంత కూడా చేసింది లేదు. ఎన్టీ రామారావుకు చంద్రబాబు నాయుడుకే కంపారిజన్ చేసినప్పుడు ఎన్టీ రామారావు వల్ల బీసీలు చాలా మంది పైకి రాగలిగారు. గుర్తింపు అనేది వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఎంతమంది కనీసం ఒక్క బీసీ నాయకునైనా కొత్త వాళ్ళనైనా బయటికి తీసుకొచ్చారంటే మనకి ఎక్కడ కనపడరు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో వచ్చినటువంటి వాళ్ళంతా కూడా క్రోనిక్ క్యాపిటలిస్టులు, వారసత్వ రాజకీయాలతో సంబంధం వాళ్ళు, ఇటువంటి వాళ్ళు వచ్చారు. మరి ఆ విషయాన్ని వచ్చి బీసీలు గ్రహించట్లేదు. ఇవ్వాలనేటువంటి స్పృహ లేదు. లేదంటే ఎవరైనా సంఘాల వాళ్ళ ఐడియాలజీ ఒక స్లోగన్ ని కాయిన్ చేసి వీళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలి. బీహార్లో వచ్చేసి 1920లోనే 3 కులాలు ఏకతాటిపైకి వచ్చాయి. యాదవులు, తర్వాత కోయర్స్, కుర్మీలు అనేటువంటి వాళ్ళు. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళు అప్రతిహాతంగా భూమిహారులను పెద్ద పెద్ద భూస్వామ్య కులాలంతా కూడా వెనక దోసేసి వాళ్ళే వాళ్ళ రాజ్యాన్ని వెళ్తున్నారు. మరి అది తెలుగు రాష్ట్రాల్లో సాధ్యం కావడం లేదు.